జై భీమ్ జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్తలు వివిధ దినపత్రికలోని ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్ళే ముందు ప్రధానంగా సీఎం టూర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే కూడా చూస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం టూర్ పర్యటన కూడా దానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ తెరపైన చూసేటువంటి పరిస్థితి చేద్దాం. ఆయన ఏదైతే విదేశీ పర్యటన అనంతరం ఏదైతే ఉందో అన్ని జిల్లాలను కూడా చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ చుట్టుముట్టేటువంటి క్రమంలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి కార్యకర్తలను అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి అక్కడ అభివృద్ధి కానటువంటి పరిస్థితులు అన్నీ కూడా సమీక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్టయితే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్టయితే బీఆర్ఎస్కు ఒక పక్కన కేటీఆర్ కవిత ఇప్పటికే బీసీ అనేటువంటి నినాదంతో తెరపై తీసుకురావడం జరిగింది. అలానే ముఖ్యమంత్రి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారో బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఆయనే బీసీ నినాదాన్ని కూడా నెత్తిన పెట్టుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే బీఆర్ఎస్ పార్టీకి బీసీనే అధ్యక్ష పదవిలో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన కౌంటర్ దాఖలు కూడా ఇప్పటికే మొదలైనని చెప్పొచ్చు. దానికి సంబంధించిన తెలంగాణ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఒక పక్కన సామాజిక కోణంలో ఇక్కడ వెలమలు కానీ రెడ్డిలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను కానీ ఏ విధంగా వాడుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం ఏ విధంగా వాళ్ళు మనల్ని పావులాగా వాడుకుంటామని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పటికైనా మన రాజ్యాధికారం అనేటువంటి ఆకాంక్షను మనకున్నటువంటి జనాభా తామాష ప్రకారం మనకు రావాల్సినటువంటి వాటాను రాకపోతే ఇవాళ ఉన్నటువంటి వెలమలు వైళ్ళు తర్వాత రెడ్డిలు పరిపాలిస్తున్నారు, తర్వాత రెడ్డిలు పోతారు, మళ్ళీ వెలమలు మాత్రమే పరిపాలిస్తారు. అక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు అక్కడ ఓటర్లుగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకోసమే ఇంత స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందుకోసమే వాళ్ళందరూ ఏ నినాదం ఎత్తుకున్నా, బీసీ నినాదం ఎత్తుకున్నా, ఎస్సీ నినాదం ఎత్తుకున్నా, అక్కడ ఉన్నటువంటి ఓబీసీ నినాదం ఎత్తుకున్నా కూడా మనకు ఒరిగేది లేదు. అది మన రిజర్వేషన్, మన హక్కు, మన మనుషులం. ఫస్ట్ మనం మనుషులము అనేటువంటిది మర్చిపోతున్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జయబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు వెళ్లే ముందు ప్రధానంగా చూద్దాం. ప్రభుత్వ పనితీరుకు ప్రజల మెప్పు 1 year కంప్లీట్ అయిన తర్వాత నూతన సంవత్సరం శుభ సందర్భంగా రాసినటువంటి ప్రధాన వార్త. ప్రభుత్వ పాలనకు పరికంపు లాంటి సమస్యలు సహకరిస్తున్నది ఎవరు, సమ్మెలకు ఉసిగొలుతున్నది ఎవరు, ప్రజాపాలనపై ప్రజలను ఉసిగొలుతున్నది దేనికోసం, లేని వాటిని సృష్టించి ప్రభుత్వానికి నిందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒంటరి చేసే టార్గెట్ చేసే బెదిరేదే రకమా? గత 10 సంవత్సరాల్లో లేని ధర్నాలు 3 నెలలను ఎలా ముదురుతున్నాయి? కస్తూర్బా కాంట్రాక్టు ఉద్యోగులను ఆదుకోండి, 2008 డిఎస్పీ అభ్యర్థులను న్యాయం చేయండి డాక్టర్ బరిగల శివ. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలో ఎక్కడ కూడా ధర్నాలు రాష్ట్ర రోకోలు ఎక్కడ లేవు. ఉన్నా కూడా అంతంత మాత్రమే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి సంవత్సరం కూడా గడిచినటువంటి సందర్భంలోనే ఇవాళ ధర్నాలు రాష్ట్ర రోకోలు ఇవాళ అనేకమైన సమస్యలు రోడ్ల మీద తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యం ఉంది. దీని వెనక ఉన్నది ఎవరు, అసలు ఏం జరుగుతుంది, అసలు దీని వెనక ఉన్నటువంటి నాయకులు ఎవరు, దేనికోసం రాజకీయం చేస్తున్నారు, ఒక సంవత్సర కాలంలోనే ఇంత రాజకీయం చేయాల్సిన పరిస్థితి ఏందని ఇవాళ ఉన్నటువంటి అనేక మంది విశ్లేషకులు కూడా విమర్శలు చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అందుకోసమే ప్రభుత్వ పనితీరుకు ప్రజల మెప్పు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు పటిష్టం కావాల్సిందని డాక్టర్ బరిగల శివ వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ కార్యాలయంలో విచ్చలవిడి అవినీతి దోపిడీ కొనసాగుతుందని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కొరకు అనేక నిధులు విడుదల చేస్తుండగా కష్టకాలాన్ని అని చూడకుండా అధికారులు ప్రభుత్వ సొమ్ముపై కన్నేసి అవినీతి మార్గాలను సిద్ధపరచుకొని అక్రమ దోపిడీకి పాల్పడుతున్న హెచ్చరించారు. ప్రజా సంక్షేమం కొరకు పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు సముదాయాన్ని అధికారుల రూపంలో అవమానాలు తెచ్చిపెడుతున్నాయని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలు మధ్యలో నివసిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిపాలన కొనసాగించింది ఏ మాత్రం లేకపోగా మొదటి 5 సంవత్సరాల్లో సుమారు 1,25,000 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక రెండో 5 సంవత్సరాల కాలంలో 7,50,000 కోట్లు అప్పు వరకు చేరి తెలంగాణ రాష్ట్రంపై భారం పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్జిఓస్ ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఒక్కరు నోరు తెరిచిన పాపన పోలేదన్నారు. గతంలో ఆర్టీ సమ్మె జరిగి దేశ స్థాయి ఉద్యమాన్ని తలపించినప్పుడు కొంతమంది కార్మికులు చనిపోగా కనీసం కనికరం చూపని గత ప్రభుత్వ న్యాయస్థానాలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేయడమే కాకుండా రాష్ట్ర ఆర్టీసీ ఆస్తులను దుబారా కాంట్రాక్టు టెండర్లకు కట్టబెట్టారన్నారు. హైకోర్టు అనుమతులు ఉన్న 2008 డిఎస్పీ అభ్యర్థులకు నేటి వరకు న్యాయం చేయలేకపోయారన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కోర్టు కేసులను అధిగమిస్తూ డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా
సహాయపడుతున్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ఎన్జిఓ సంఘం ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ నోరు మెదపకుండా గమ్మున కూర్చున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ధర్నాల మీద ధర్నాలకు ఎగబడుతూ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ఎవరు ప్రమేయంతో ముందుకు నడుస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు పగబడుతుండడం, ఒక రకంగా సీఎంను బలవంతుని చేస్తూ ధైర్యవంతంగా పరిపాలించడానికి సహాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయం నిరంతరం కొనసాగుతున్న అవినీతి అక్రమాలపై ఒక్కరు నోరు మెదపడం లేదన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే అసాంఘిక శక్తులతో దాడులకు ఉసిగొల్తుండడం ప్రతిపక్షాలకు ఎందుకు కనబడడం లేదన్నారు. అంతా ఏకమై దోచుకుంటామంటే తెలంగాణ సంపద ఎవ్వని అబ్బా సొత్తు కాదన్నారు. పేద ప్రజలకు చెందాల్సిన తెలంగాణ సిరి సంపదలు ఉన్నోడు దోచుకొని పోతే పేదోటి పరిస్థితి ఏందని సూటిగా ప్రశ్నించారు. అసత్య ప్రచారం ఆదిలోనే తుంచి రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కఠినమైన ధరల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒక్క సంవత్సరంలోనే ఇచ్చిన హామీల నెరవేర్పులలో ఇంతటి రాంతానికి ఎగబడుతున్న ప్రతిపక్షాలు ప్రభుత్వ అవినీతి అక్రమాలు కనుగొని పెద్ద ఎత్తున ధర్నాలు చేసుకునే హక్కు కలవన్నారు. అలా కాకుండా లేనిపోని సృష్టించి ప్రభుత్వంపై పని కట్టుకొని అబండాలు వేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ అసమర్థపు రాజకీయ నాయకులను ఏమనాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన రాజకీయాలు, మరో పక్కన భయంకరమైన పరిస్థితులు. సంవత్సర కాలంలోనే అనేకమైనటువంటి హామీలను నెరవేర్చేటువంటి ప్రయత్నం. మరో పక్కన గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఆ అప్పులను తూడ్చడానికి, ఆ అప్పులను కట్టడానికి ఆర్బీఐ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజాన్ని కానీ ఇలా ఉద్యోగుల విషయంలో కానీ ప్రతి ఒక్కరి విషయంలో కానీ ఇవాళ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని బట్టే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ వనరులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక పక్కన బీఆర్ఎస్లో గతంలో చేసినటువంటి అవినీతి, గతంలో ఉన్నటువంటి అనేకమైన అప్పులు, ఆ అప్పులను తీర్చడానికే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కింద మీద పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇలా ధర్నాలు రాష్ట్రాలకు వెళ్ళేసి మరింతగా ఫలజన చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ ఒంటరిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఇవాళ ఈ సమాజానికి ఏ మేలది చేయాలో, ఈ సమాజానికి ఏదైతే ప్రజాపాలన పరిపాలన అందిస్తానని చెప్పినటువంటి ఆ పాలనకి ఇవాళ తుది మెరగడానికి ఆయన నూతన సంవత్సరం సందర్భంగా ఇవాళ నేను మారుస్తాను, మార్పులు తీసుకొస్తాను, నాలో ఉన్నటువంటి మంచిని కానీ చెడుని కానీ చూస్తారు, మంచి అయితే నేను పెంచుకుంటాను, చెడునైతే నా నుంచి దూరం చేసుకుంటానని చెప్పినటువంటి మాటలకు ఇవాళ ఇదొక ప్రభుత్వ పనితీరు, ఒక ప్రజల మెప్పనేటువంటి ప్రధాన వార్త కూడా మీకు అనిపిస్తున్న వార్తను చూస్తున్నాం మనం. ఓరుగల్లు కమలానికి కష్టాలు, ఓరుగల్లు జిల్లా నేతల తీరు తలనొప్పిగా మారిందంట. అంతర్గత వర్గపోరుతో క్యాడర్ను చేర్చుకుంటున్న నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అధిష్టానికి లేఖలు సంపాదిస్తున్నారంట. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలా పట్టుకుంటున్నారంట. కాశే పెద్దలు దేశవ్యాప్తంగా బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం పావులు కదుపుతుంది. పార్టీ తప్పుదల అంతర్గత కొమ్ములాటలు కారణంగా బలహీనపడుతున్నామని తెలుసుకున్న అధిష్టానం మొదటిగా పార్టీ నూతన కమిటీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. బూత్ స్థాయి కమిటీల నిర్మాణం పూర్తి కాక మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలకు జనవరి మొదటి వారంలో ప్రకటించనుంది. కేంద్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే కమిటీల ఏర్పాటుకు సంబంధించి వర్గపోరు తారస్థాయికి చేరుతుంది. నేతల మధ్య వర్గపోరు కారణంగా తమ అనుచరులకే కమిటీలతో అవకాశం కల్పించుకునేందుకు ప్రయత్నాలు చేయడంతో పార్టీ కోసం కష్టపడ్డ శ్రేణుల తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్న రావు పద్మకు వ్యతిరేకంగా హన్మకొండ జిల్లా నేతలంతా ఒకటయ్యారు. వరుసగా 3 సార్లు అధ్యక్షురాలుగా పనిచేసిన రావు పద్మపై బీజేపీలోని మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలంతా గుర్రుగా ఉన్నారు. రావు పద్మ సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే రావు పద్మను కాదని మిగతా నేతలంతా ఒక్కటై పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలు పదవిలో ఉండి నేతలందరినీ కలుపుకోవాల్సిన ఆమె వర్గాలను పెంచి పోషించాలని బహిరంగానే బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ హన్మకొండ చేసిన అభివృద్ధి పనులను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో తీవ్రంగా విఫలమయ్యారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీ నిధులు బీజేపీ ప్రకటిస్తే ఈ విషయాన్ని కనీసం ప్రజల్లోకి తీసుకెళ్లలేదని మండిపడుతున్నారు. అన్ని జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాలు ఉండగా హన్మకొండ జిల్లాలో మాత్రం రావు పద్మ సొంత భవనంలోనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ రాజకీయాలు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత 3 సార్లు కూడా హన్మకొండ జిల్లాకు అధ్యక్షత వహిస్తేటువంటి జిల్లా అధ్యక్షత ఉన్నటువంటి రావు పద్మ వల్ల ఎలాంటి బీజేపీకి నష్టం తప్ప లాభం లేదని మాజీ ఎమ్మెల్యేలు,
కష్టపడి పనిచేసినటువంటి కమలం పార్టీని భుజస్కంధాలపై మోసినటువంటి అనేక మంది కూడా ఇలా వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన స్మార్ట్ సిటీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేసినప్పటికీ కూడా ఇవాళ సమస్యలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేని పరిస్థితిలో, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. రావు పద్మను వెంటనే మార్చాలి, లేదంటే ఇబ్బంది కలుగుతుందని కూడా వాళ్ళు హెచ్చరించిన నేపథ్యం ఉంటుంది. అందుకోసమే ఓరుగల్లు కమలానికి కష్టాలటువంటి ప్రధాన వార్త కూడా రాసినటువంటి ప్రధాన వార్త మనం చూస్తున్నాం. రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. రేషన్ కార్డులు ఎప్పుడు, ఇంకా ఎన్ని రోజులు పడతాయి? ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ హయాంలో కూడా రేషన్ కార్డులు రాలేదు. ఇప్పుడున్న సందర్భంలో రేషన్ కార్డు రాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? రేషన్ కార్డులలో ఇలా ఉన్నటువంటి కోట, ఎవరికైతే రావాల్సిన కోట ఉందో ఆ కోట రాకపోతే ఇలా చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ఆ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారన్నటువంటి ప్రధాన వార్త కూడా జయబీంద్ర పత్రికలో రాసిన ప్రధాన వార్త ఇస్తున్నాం. రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కొత్త కార్డులు జారీ పలుమార్లు వాయిదా పడడంతో ఆశావాళ్ళు ఎదురు చూపులు తప్పడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో రేషన్ కార్డుల జారీపై ప్రకటన జారీ చేస్తూ వాయిదా వేసి కేవలం 2 సార్లు మాత్రం స్వల్ప సంఖ్యలో రేషన్ కార్డులు అందించి చేతులు దులుపుకున్నారు. విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2016 నుంచి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం 2019లో కొన్ని కార్డులు అందించి ఆ వెబ్సైట్ మూసివేసింది. ఇదే తీరున కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుందని సంక్రాంతి పండుగ సైతం రేషన్ కార్డులు అందజేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వాదనలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని సివిల్ సప్లై శాఖ కొత్త రేషన్ కార్డు జారీకి సన్నాహాలు చేస్తున్నారు. వారం రోజుల నుండి అధికారుల అర్హతల జాబితాను పరిశీలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనల ప్రకారం అర్హుల ఎంపికను చేపడుతుంది. కొత్త నిబంధనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్లలో ఏ విధంగా లబ్ధిదారులను ఎంపిక చేశారో అదే రీతిలో మన తెలంగాణ ప్రభుత్వం సైతం నిబంధనలు మార్పులు చేసినట్టు తెలిసింది. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ పలు పథకాలకు అమలు చేసింది. ప్రభుత్వం నుంచి పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస అర్హత రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిన ఉంటుంది. క్షేత్రస్థాయిలో కొత్త రేషన్ కార్డులు లేకపోవడంతో అర్హులైన వారికి కూడా అనర్హతకు గురవుతున్నారు. రేషన్ కార్డులో గల్లంతైన పేర్లు, కొత్తగా జన్మించిన పేర్లు, పెళ్లి చేసుకున్న వారి పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ప్రజలు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. అయితే ఇటీవల ప్రజాపాలనలో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధి కోసం రేషన్ కార్డు దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఇప్పటి వరకు రేషన్ కార్డు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల శాసనసభలో సమావేశాల సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డు జారీ చేయనట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఒక సంబరాలు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చి మళ్ళా పక్కన పెట్టేసారు, ఏదైతే అసెంబ్లీలో చెప్పినటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నదో సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇస్తారన్న సందర్భంలో ఆ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఆ కొత్త రేషన్ కార్డులు ఏ రూపులు ఇస్తారు, సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇస్తారా లేదా అనేటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తులు కానీ ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కోసం ఎదురు చూసేటువంటి సందర్భాలు కూడా కోకోలలో ఉన్నాయి. రేషన్ కార్డు తీసుకోవాల్సిన చాలామంది కూడా ఇలా వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అనేటువంటి ప్రభుత్వ ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని పొందబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతు శాసించాలని కేసీఆర్ అన్నారు. రైతులు యాచించాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడే అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు రాజు చేయాలని ప్రజాస్వామ్యాన్ని స్వీకరించాలని ఎవరు ఆలోచించిన విధంగా విప్లవాత్మకమైన పథకాన్ని రూపకల్పన చేశారు. రైతుల మీద ప్రేమ ఉండే నాయకుడు కాబట్టి కేసీఆర్ రైతుకు పెట్టుబడి ఇవ్వాలని ఆలోచన చేశారు. దాన్ని అమలు చేశారు. ఒక్కసారి కాదు, వరుసగా 11 సీజన్లకు దరఖాస్తు దండం పెట్టి అక్కర్లేకుండా నేరుగా వారి ఖాతాలో నిధులు జమ చేశారు. 73,000 కోట్ల రైతుల ఖాతాల్లో వేశారు. కేసీఆర్ 12వ సీజన్ వేసేందుకు పైసలు జమ చేశాము. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఉత్తరం రాసి ఆపారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది దాటిపోయిన రైతు బంధు రూపంలో రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు. 12వ సీజన్ కింద 77,500 కోట్లు మేమే వేసేటోళ్ళం. మేము దాచిపెట్టిన 7,500 కోట్లను వాళ్ళు రైతుల ఖాతాల్లో వేశారు. కొత్తగా ఇవ్వకపోగా వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ ఇచ్చారు. రైతులను రాజులను చేస్తామని రాహుల్ గాంధీ చేత ఉపన్యాసాలు ఇప్పించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తారన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ బోనస్, 500 రూపాయలు రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఇది రైతు డిక్లరేషన్ వాగ్దానాన్ని కేటీఆర్ గుర్తు చేసిన నేపథ్యం ఉంది. ఒక పక్కన ఏదైతే 7,500 కోట్ల రూపాయలు ఉందో రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత మాదే. అప్పుడున్నటువంటి ఈసీకి లేఖ రాసి
ఆ 7,500 కోట్ల రూపాయలు ఖాతాలో వేయాల్సిన సందర్భంలో వేయకుండా అడ్డుపడ్డది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము నిల్వ చేసినటువంటి డబ్బులనే ఇవాళ రైతులకు ఇచ్చేసి అలా దుబారా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం కేటీఆర్ గారు. విద్యకు విగతం ఫీజు రీయింబర్స్మెంట్స్ ఎప్పుడు ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ ప్రధానమైన సమస్య ఇవాళ ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ చాలామంది స్టూడెంట్స్ ఇలా అరకొర చదువులు చదువుతూ ఒక పక్కన వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్స్ రాక ఇవాళ వాళ్ళ చదువును కూడా ఇలా ఆపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసినప్పటికీ అంతంత మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్స్ పెంచినప్పటికీ ఇచ్చినప్పటికీ కూడా తాత్కాలికంగానే ఉన్నారు. అందుకోసమే ఇవాళ విద్యకు విగతం ఫీజు రీయింబర్స్మెంట్స్ ఎప్పుడనేటువంటి ప్రధాన వార్త కూడా జేపీంద్ర పుస్తకాలు రాసిన ప్రధాన వార్త చూస్తున్నాం మనం. దేశంలో 100% అక్షరాస్యత సాధించడంపై పాలకులు ఏళ్ల తరబడి ఘనంగా మాట్లాడుతున్నా ఇప్పటికీ కోట్లాది మంది విద్యకు అందని ద్రాక్షగానే ఉంది. పాలకులు చిత్తశుద్ధి ఏం లేదు. పోసిన నిర్లక్ష్యం సామాన్యులకు చదువును దూరం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సత్యాన్ని అనేక అధ్యయనాలు గణాంకాలు వెల్లడి చేస్తున్న కట్టుదిట్ట కార్యాచరణ చేపట్టడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్ముకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. పట్టుదలతో పనిచేస్తున్న రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని చోట్ల బడికి దూరం అవుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుంది. తాజాగా వెలువడ్డ ఒక అధ్యయనంలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు విద్యాభివృద్ధిలో ఉన్నత స్థానంలో ఉండగా ఎన్డీఏ పాలనలు బీహార్, అస్సాం, గుజరాత్, హర్యానా అట్టడుగులో ఉన్నాయి. కేరళలో బాలికల ప్రాథమిక విద్యతో ఎంతమంది చేరితే అంతమంది మాధ్యమిక విద్యను పూర్తి చేస్తున్నారు. బీహార్లో 100 మందిలో 40.3 మంది మాత్రమే మాధ్యమిక విద్యను దాడుతున్నారు. హర్యానా, గుజరాత్, అస్సాం వంటి రాష్ట్రాల్లో 2019తో పోలిస్తే 2024కి దిగజారినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం వైపు నడిపించే సాధారణంగా విద్య తోడ్పడుతుంది. ఈ అవగాహన సమాజంలో అన్ని తరగతుల్లో ప్రభావించిన అనేక మంది ఇప్పటికీ సామాజిక ఆర్థిక కారణాల విద్యను అందుకోవడానికి ఆటంకంగా ఉన్నాయి. వాటిని నిర్బంధంగా దూరం చేసి 14 లోపు పిల్లలందరికీ నిర్బంధ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ చిత్తశుద్ధి లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారవాద ఆర్థిక విధానాలను అవలంబించి విద్యారంగ ప్రైవేటు బాట పట్టించాయి. 40 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ప్రభుత్వ విద్యారంగాన్ని ఏమాత్రం విస్తరించకుండా ఉన్న విద్యాసంస్థలు నిర్వీర్యం చేశాయి. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా సర్కారు పనులను బలహీనపరిచి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఎదుగుదలను కారణమయ్యాయి. అధ్యయన కమిటీలు కమిషన్లు చేసిన సిఫారసుల మేరకు కొన్ని కంటి తుడుపు చర్యలు చేపట్టిన బలహీనపరిచే కుట్ర కొనసాగిస్తూనే ఉన్నాయి. గత 30 ఏళ్లుగా ఏలికలు అనుసరించి సంస్కరణలు యావత్తు ప్రభుత్వ విద్యారంగానికి పాడగట్టే దిశగానే సాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సంస్థలో ఏడాది విద్యార్థి ప్రవేశాలు తగ్గుతుండడం నిర్వీర్యంగా అనవాళ్ళు. ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి మధ్య 2 లక్షల మంది విద్యార్థులు బడికి దూరం అయ్యారన్న లెక్క ఆందోళన కలిగించే పరిణామం. ప్రాథమిక పాఠశాలలో 3 పైబడిన తరగతుల హై స్కూల్లో విలీనం చేయడం ఉన్న పరంగా ఆంగ్ల మధ్య రుద్దడం, ఉపాధ్యాయ కాలను భర్తీ చేయకపోవడం వంటి చలన ఈ డ్రాపట్లు కూడా కారణంగా చెప్తున్న నేపథ్యం. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ విధంగా తగ్గుతున్నారు, ఏ విధంగా విద్యకు దూరం అయిపోతున్నారు, ఇది ఒక సత్యమైనటువంటి ప్రధాన వార్త. ఇలా విద్యకు దూరం అయ్యేటువంటి పిల్లలు ఎవరంటే ఈ పిల్లలందరూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలు మాత్రమే. విద్యను అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ నెగ్లెన్స్ చేసి ఇవాళ ప్రైవేటు పరంగా ఉన్నటువంటి విద్యా సంస్థలను పెంచి పోషించే విధంగా ఇవాళ వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు తీసుకొని డబ్బులు దండుకొని ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళను ఇవాళ నిర్వీర్యం చేసి గవర్నమెంట్ స్కూళ్ళను పక్కన పెట్టేసుకొని ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళను పెంచి పోషించే విధంగా ఇవాళ వాళ్ళకు అనేకమైన ఆర్డర్స్ ఇచ్చేసి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో నాణ్యమైన విద్య లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. దానివల్ల పేదోడు ఎక్కడి పోయి చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూల్కి పోయి చదువుకునేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, టీచర్లను ఇవాళ నియమించాలనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే విద్య దూరం అయ్యేటువంటి అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా ఇలా విద్యకు దూరం అయ్యి ప్రైవేటు బాటన పడుతున్నారు. ఆ ప్రైవేటు బాటన పడడంతో అక్కడ విద్యను ఎవరైతే ఆ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేటువంటి ఆ విద్యా వ్యవస్థాకులు ఎవరున్నారో వాళ్ళు విచ్చలవిడిగా దోపిడీ చేసి పిల్లల జీవితాలతో చెలమాట వాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సందర్భం లేదు, ఎలాంటి రివ్యూ చేసిన దాఖలు లేవు. ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలను ఇవాళ పుట్టగొడుగుల్లో చనిపోయేటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఇవాళ సంఖ్య పెరిగిపోతున్నదంటే దానికి కారణము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం. విద్యాకు చట్టం ఏం చేస్తుందంటే విద్యాకు చట్టాన్ని ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేనటువంటి పరిస్థితి. ఒక పక్కన గురుకుల పాఠశాలలో ఇవాళ ఉన్నటువంటి విద్యను అందించాల్సిన గురుకుల పాఠశాల ఇవాళ ఆకలి చావులతో పిల్లలు చనిపోతున్నారు.
ఒక పక్కన ప్రైవేట్ స్కూళ్ళు ఇలా విద్యార్థులపైన కఠినంగా వ్యవహరించేటువంటి తీరులో వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే నేపథ్యం ఉంది. దీనికి అందరి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థ బలంగా లేకపోవడం, ఇవాళ విద్యా వ్యవస్థ నీరుగారిపోవడం, ఇవాళ విద్యా వ్యవస్థ పైన ఇవాళ పేద బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి విద్యను ఇవాళ నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలే. అందుకోసమే ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ ప్రైవేట్ స్కూల్కు పోరుతున్నారనే దానికి కారణము ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలే అనేటువంటి ప్రధాన కారణం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. పేరికంపై తప్పుడు అంచనాలు, పేరికంపై చూడు ఎంత ఘోరమో. ఒక పక్కన పేరికం బలంగా పెరుగుతున్నప్పటికీ పేరికం లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పేరికం రోజు రోజుకు పెరుగుతుంది మన భారతదేశంలో. దేశంలో 4వ వంతు మంది పేదలే. అమెరికా జనాభా కంటే మన దేశంలోనే పేదవారు ఎక్కువ. సంఖ్యాపరంగా భారత్లోనే అధికం. నిగ్గు తెలిసినటువంటి ఒక అధ్యయనం. దేశంలో పేరికం దాదాపు అంతా అంతరించిపోయిందంటూ కొన్ని ప్రభుత్వ సంస్థలు ఊరగొడుతున్నాయని, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఓ అధ్యయనం తెలిసింది. ఈ వాదనలను ప్రజలు తప్పుదో పట్టిస్తున్నాయని, దేశంలో పేరికం ఏ మేరకు ఉన్నదన్న విషయంపై తగిన గణాంకాలు అందుబాటులో లేనందున ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి అవస్థలు ప్రచారం చేస్తున్నారని అధ్యయనం తెలిపింది. సిఏ సేతు, ఎల్టీ అభినవ సూర్య, సిఏ ఋతు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ఇటీవల ప్రచురితమైంది. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో 4వ వంతు మంది ప్రజలు అంటే జనాభాలో 26.4% మంది దరిద్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని అధ్యయనం జరిపింది. ఇది 2022-2023లో నిర్వహించిన కుటుంబ వినియోగ వ్యయ సర్వే హెచ్సిఈసి నుండి తీసుకున్న సమాచారమేనని చెప్పింది. దేశంలో పేదరిక నిష్పత్తి 5% కంటే తక్కువగానే ఉన్నట్టు నీతి ఆయోగ సిఇఓ జీవీఆర్ సుబ్రహ్మణ్యం గత సంవత్సరం చెప్పిన మాటలకు ఇది పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. వ్యవసాయ అధ్యయనాల సమీక్ష పేరిట వచ్చిన సంపాదకీయ ఓ పత్రికలో ప్రచురితమైంది. దేశంలో పేరికం ఏ మేరకు ఉన్నదన్న విషయంపై గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ పెదవి ఇప్పడం లేదని ఆ సంపాదకీయం గుర్తు చేసింది. అందుకు 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, నాణ్యమైన సమాచారం అందుబాటులో లేకపోవడం. రెండోది, పేరికాన్ని లెక్కించే విధానంలో ప్రభుత్వం మార్పులు చేయడం. జీవన ప్రమాణాలకు సంబంధించిన వివిధ కోణాల నుండి పేరికని లెక్కించడానికి వినియోగ వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. బెంగళూరులోని వ్యవసాయ అధ్యయనాల ఫౌండేషన్ ఆన్లైన్ నిపుణులతో చర్చాగోష్ఠి నిర్వహించింది. పేరికానికి సంబంధించి గత డిసెంబర్ 18వ తేదీన దేశంలో అధికారికంగా అంచనాలు ఏవీ లేకపోవడాన్ని వారు గుర్తించారు. పేరికాన్ని ఏదో ఒక పద్ధతిలో లెక్కించాల్సిన అవసరం ఉన్నదని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మధుర స్వామినాథన్ చెప్పారు. పేరికానికి సంబంధించిన చిట్ట చివరి అధికారిక అంచనాలు 2013లో ప్రణాళిక సంఘం నుండి వెలువడ్డాయి. ప్రొఫెసర్ సురేష్ టెండూల్కర్ నేతృత్వ నిపుణుల బృందం సిఫారసు చేసిన దరిద్ర రేఖ ఆధారంగా ఈ అంచనాలు కూడా రూపొందించారు. 2011-12 సంవత్సరపు వినియోగ వ్యయ సర్వేను కూడా ఈ బృందం పరిగణలోకి తీసుకుంది. కాగా దేశ జనాభాలో పేదల గ్రామీణ ప్రాంతాల్లో 20.7%, పట్టణ ప్రాంతాల్లో 13.7% ఉన్నారని సంపాదకీయం తెలిపిన నేపథ్యం ఉంది. ఇంత పేదరికంలో ఉన్నటువంటి నేపథ్యం కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పేరికం లేదని ఇవాళ, ఎందుకంటే భారతదేశంలో ఇలా పేరికం లేదంటే ఇలా సంక్షేమ పథకాల విషయంలో బాగుంది, ఇలా మోడీ చేసేటువంటి అభివృద్ధి బాగుంది, పేదలు లేనటువంటి సందర్భం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఇలా ఉన్నటువంటి పేదలను కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన పేదలు పెరుగుతున్నాయి, ఒక పక్కన నిరక్షరాస్యత, ఒక పక్కన అక్షరాస్యత లేకుండా, ఒక పక్కన ఆర్థికమైన వనరు లేకుండా, ఒక పక్కన కూలీ నాలి చేసుకొని బతికేటువంటి కుటుంబాలు కోకోలను ఉన్న సందర్భంలో ఇవాళ తెలంగాణకి వలస వచ్చినటువంటి అనేక మంది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి వలస వచ్చి తెలంగాణలో బతికేటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడ చూసుకున్నా కూడా ఇవాళ వాళ్ళు మాత్రం వచ్చి బతుకుతున్న నేపథ్యం. ఇవాళ ఇంట్లో పని చేసేటి ఇంట్లో వంట వండాలన్నా కూడా ఇవాళ యూపీ, బీహార్, అస్సాం వాళ్ళు వచ్చి ఇవాళ వంటలు ఉండేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇలా ఫంక్షన్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళంతా కుటుంబంతో వచ్చి తెలంగాణ స్థిరపడేటువంటి పరిస్థితి ఉందంటే ఏ విధంగా ఉంది అక్షరాస్యత, ఏ విధంగా ఉంది పేదరికము, ఎక్కడికి పోతుంది మన పరిస్థితి, మన భారతదేశము అనేటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశము. దిశలోకి వెళ్లే ముందు ప్రధాన వార్త, జనంలోకి రేవంత్. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన, 16 నుంచి మంత్రుల టూరు. ఒక్కో రోజు ఒక్కో సెగ్మెంట్ ఆయన ఉండేటువంటి నేపథ్యం ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో ఉండేటువంటి నేపథ్యం ఉంది. 26వ తారీఖు నుంచి ఆయన జనంలోకి వస్తున్నాడు. వనం వదిలి జనంలోకి వస్తున్న రేవంత్ అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ రైతు భరోసా కూలీలకు ఆర్థిక సాయంపై ప్రచారం, లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశాలు, పార్టీ బలోపేతం పైన ఫోకస్, స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి. నేటి కేబినెట్ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఉందో ఆయన పర్యటన సంబంధించి మంత్రులు కూడా మీరు పర్యటించండి, మంత్రులు పర్యటించిన తర్వాత అనంతరం కూడా సీఎం గారు కూడా పర్యటించే నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ రాబోయే
రాబోయే ఎన్నికలు ఏదైతే వచ్చేటువంటి ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ కంట్రోల్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు క్యాబినెట్ సమావేశాలు దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ప్రధాన వార్త, జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గడిచిన ఏడాదిలో పాలన పరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు. అందుకు కోసం నేరుగా రంగంలో దిగి జిల్లాల టూర్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 2024 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్లో ఆయన పర్యటించన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని 26న రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు నుంచి జిల్లాలో బాట పట్టనున్నట్టు తెలిసిన నేపథ్యం కూడా మనం ఇస్తున్నాం. లబ్ధులతో సమావేశం, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల యాత్రలు చేసేందుకు రేవంత్కు సమయం దొరకలేదు. కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ తర్వాత పాలనపై పట్టు సాధించేందుకు శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు టైం సరిపోయింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇటీవల ఏడాది పూర్తయింది. దీనికి తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు. అందుకోసం ఆయన స్వయంగా రంగంలో దిగి జిల్లాల లబ్ధిదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్లాన్ చేసుకునే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. 16 నుంచి కూడా మంత్రులు కూడా ఆయన చేసే నేపథ్యం ఉంది. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రుల టూర్ కూడా మొదలైపోయింది. 16వ తారీఖు నుంచి మీరు కూడా వెళ్ళండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి. ఏ అయితే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళండి. కాంగ్రెస్ కార్యకర్తను కంటి రెప్పలా కాపాడుకోండి. వాళ్ళు చేజారిపోతే నష్టం జరిగిపోతుంది. మళ్ళొచ్చే ప్రభుత్వం కూడా మనదే కాబట్టి ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలని అక్కడ ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు ఇవాళ ఉన్నటువంటి క్యాబినెట్లో ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. బీసీ కులాల పేర్లు మార్పు, బీసీ కులాల పేర్లు కూడా మార్చిలట. ఎందుకో చూద్దాం. జాబితాలో దొమ్మర, పిచ్చుకుంట్ల, తమ్మాలి, బుడబుక్కల, కుమ్మర, వీరమోష్టి ఈ ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి కులాలు. కుమ్మర, రజక, మేర కులాలకు కొన్ని పర్యాపదాలు చేర్చే ఆలోచన. 18 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్న బీసీలో ఉన్నటువంటి పిచ్చకుంట్ల, మనం చాలా వరకు అంటాం పిచ్చకుంట్ల, తమ్మాలు, బుడబుక్కల, కుమ్మరి అని చెప్తుంటాం. ఇవన్నీ కూడా మార్చున్నట్ట. దానికి సంబంధించినటువంటి కొన్ని బీసీ కులాల పేర్లు మార్పులు కూడా చేసేటువంటి ప్రయత్నిస్తున్నారు. మరి ఆ పేర్లు మార్చిన తర్వాత ఆ కులాలకి ఏం పేర్లు పెడతారు, మరి ఏ విధంగా ఉంటుంది, ఆనాది కాలం నుంచి వచ్చేటువంటి కులాలకు ఏ విధంగా పేర్లు మార్పులు ఇస్తారో అనేటువంటి ప్రధానంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన బీసీ కమిషన్ బీసీ కులాల పేర్లు మార్చాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు పలు కులాల పేర్లు మార్చే అంశాన్ని పరిశీలించినట్టు బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం సమావేశం నిర్వహించగా దుమ్మర, పిచ్చకుంట్ల, తమ్మాలి, బుడబుక్కల, కుమ్మర, వీరముష్టి కులాలు ప్రజలతో జరిపిన చర్చలు వివరాలను వెల్లడించారు. అలాగే కుమ్మర, రజక, మేర కులాలకు కొన్ని పర్యాపదాలను చేర్చాలనే విషయాన్ని సైతం డిస్కషన్ చేసినట్టు వివరించారు. ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో నేటి నుంచి 18 వరకు అభ్యంతరాలు స్వీకరించబోతున్నట్టు తెలిపారు. అలాగే సంచార జాతులు స్థితిగతులు, సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఈ నెల మూడో వారంలో వారి నివసించే ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని కమిషన్ కూడా నిర్ణయించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి వార్త. ఇంకా ఎల్లుండి విచారణకు రాండి. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీగా ఈ విషయంలో చాలా వరకు అయితే ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఈ ఫార్మ్ రేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు కానీ, సిబిఐ అధికారులు కానీ, ఈడీ అధికారులు కానీ, ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతులు దులిపేసుకున్నది. ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎప్పుడు ఏం చేయాలనేటువంటి పగటిబంది ప్లానింగ్తో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు సందు దొరికితే ఆ సందులో ఈయనను ఇరికించాలనే నేపథ్యం కూడా ఉంది. దానికి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇలా బలయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సందర్భంలో కూడా వాళ్ళు హాజరు కాక ఉన్న నేపథ్యం ఉంది. ఎల్లుండి విచారణకు రాండి. కేటీఆర్కి ఏసీబీ నోటీసులు జారీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 8న అరవింద్ కుమార్, 10న బిఎన్ఎల్ రెడ్డి ఎంక్వైరీ, అవినీతి నిరోధక శాఖ కూడా సమాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ను 8న, A3గా ఉన్న బిఎల్ రెడ్డిని 10న ఎంక్వైరీకి అటెండ్ కావాలని నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో 7వ తేదీన విచారణకు రావాలని ఇప్పటికే కేటీఆర్కి ఈడీ నోటీసు జారీ చేసింది. 2, 3వ తేదీల్లో హాజరు కావాలని ఐఏఎస్ అరవింద్ కుమార్కు బిఎల్ రెడ్డికి సైతం సమాలు జారీ చేయి వారి మరికొంత సమయం కోరడంతో ఈ నెల 8 తేదీల్లో అటెండ్ అవ్వాలని మరోసారి కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. బస్తర్ జర్నలిస్ట్ ముఖేష్ దారుణ హత్య. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త. అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఒక కాంట్రాక్టర్ బీజాపూర్లో ఒక జర్నలిస్టు అత్యంత దారుణంగా కిరతంగా చంపేసి ఆయన సొంత స్థలంలోనే చంపేసి సెప్టీ ట్యాంకులో పెట్టి చుట్టూ మొత్తం టోటల్గా సిమెంట్తోని
సిమెంట్తో మొత్తం బయటికి రాకుండా స్మెల్ రాకుండా ఏ రాకుండా సిమెంట్తో మొత్తం నిర్బంధించిన నేపథ్యం ఉంది. అది బస్తర్ జిల్లాలో బీజాపూర్లో జరిగినటువంటి సంఘటన. జర్నలిస్టులకు రక్షణ ఎక్కడ పోయింది? జర్నలిస్టులు వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రాణం సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఇవాళ ఉన్నటువంటి ప్రజలకు ఇవాళ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కి ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వార్తలు సేకరించే విషయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆత్మఘోరం కోసం బతికేటువంటి అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. కానీ జర్నలిస్టులకు చట్టాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అంతంత మాత్రం ఉన్నాయి. ఇవాళ జర్నలిస్టులకు రక్షణ చట్టం ఉండాలి. ఆ రక్షణ చట్టం వచ్చిందంటే ఇంప్లిమెంటేషన్ అంటే అంతంత మాత్రం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి బస్తర్ జిల్లా జర్నలిస్ట్ ముఖేష్ దారుణ హత్య కూడా సంబంధించిన నేపథ్యం కూడా ఇక్కడ చూస్తున్నాం. సెప్టిక్ ట్యాంకుల మృతదేహం లభ్యం, 2 రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకాలు జరుగుతున్నాయంటే రిపోర్టు, సదరు కాంట్రాక్టే హత్య చేసినట్టు అనుమానం. అక్కడ ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల కాంట్రాక్టు నాణ్యత లేకుండా అక్కడ చేస్తున్నారు, నాణ్యత లేకుండా అక్కడ రోడ్డు వేస్తున్నారు. దానివల్ల ఇంత డబ్బు ఎందుకని ఆయన కథనాలు రాసినటువంటి నేపథ్యంలో ఆ కాంట్రాక్టు విషయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు విచారణ చేపట్టిన నేపథ్యంలోనే ఈ అంతటి కారణము ఈ యొక్క జర్నలిస్టే, ఈ జర్నలిస్టే లేకుండా చేస్తే అయిపోద్దన్న ఉద్దేశంతో జర్నలిస్ట్ ఇంటి దగ్గర ఉన్నటువంటి జర్నలిస్ట్ని తీసుకుపోయి చంపేసి అక్కడ ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకులు దాచిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఇది జర్నలిస్టులకు ఉన్నటువంటి పరిస్థితి. ఇలా జర్నలిస్ట్ సంఘాలు ఎక్కడ పోయినాయి? ఇలా జర్నలిస్టులు ఏమైపోతున్నారు? ఇలా వార్త రాయాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఉందంటే ఎక్కడ ఇలా నిర్భయంగా ఇలా ధైర్యంగా చెప్పుకునేటువంటి సందర్భాలు కూడా లేనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. సిబిఐ విచారణకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు. సిబిఐ కొత్తగా వచ్చింది. సిబిఐ విచారణకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. వారు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న కేంద్ర పరిధికి చెందిన వారే. ఏపీ హైకోర్టు తీర్పు సరికాదు, సుప్రీంకోర్టు కీలక తీర్పు. తెలంగాణ, కేరళ సహా పలు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన నేపథ్యం ఉంది. చాలా వరకు కూడా బలైన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిబిఐ విచారణ కూడా రాష్ట్రాల అనుమతి కూడా అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇదే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకు నిలుస్తున్నారు కాబట్టి రాష్ట్రాల ప్రమేయం లేకుండా వాళ్ళని విచారించవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాల్లో ఇప్పటికే తెలంగాణతో పాటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అవినీతి చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయం మొదలైన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు విచారించేందుకు సిబిఐకి సదర్ స్టేట్ పర్మిషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వారు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాలు లేని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఒక కేసు విషయంలో విచారణ చేపట్టిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలకు షాకు తగిలిన నేపథ్యం ఉంది. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాలకు సంబంధించిన కూడా కోణంలో ఉంది. ఇది ఎవరికి అవసరం లేదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ సిబిఐ ఏదైతే ఉందో వాళ్ళని విచారించవచ్చు, ఎవరి ప్రమేయం లేకుండా విచారించవచ్చు. రాష్ట్రాల ప్రమేయం కూడా అవసరం లేనటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 50% బీసీలే. నిజంగా రాష్ట్ర జనాభాలో 50% బీసీ జనాభాలే. మేము అదే కోరుకుంటాం. రాష్ట్ర జనాభాలో 50% బీసీలో ఉంటే రాజ్యాధికారం ఎక్కడ పోయింది? మరి రాష్ట్ర జనాభాలో బీసీలు 50% ఉంటే రాజ్యాధికారం ఎక్కడ పోయింది? బీసీ సంఘం నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కులగణన సర్వేలో వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులు కలిపి 40%. చూడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులు కలిపి 40%. సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం. దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే ఛాన్స్. రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి జాల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుడు బీసీ సంఘం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. మొత్తం జనాభాలో 50% మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు సమాచారం. కులగణన సర్వేకు సంబంధించిన నివేదిక రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది. దీనిపై శనివారం సెక్రటరీలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగి
కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున కులగణన సర్వే వివరాలపై క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ఇక్కడ ఉన్న నేపథ్యం చూస్తున్నాం. బీసీల చూడండి, మన జనాభా ఎంత ఉందో. రాష్ట్ర జనాభాలో 50% బీసీలు ఉన్నారు. మరి మన వాటా ఎక్కడ? మనం రావాల్సిన వాటా ఎక్కడ? ఎవరు పరిపాలిస్తున్న? రాష్ట్ర జనాభాలో 50% ఉన్నటువంటి బీసీ జనాభా, 40% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు, 40% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇతరులు కలిపి 40%. మరి మన జనాభా తామస ప్రకారం మనం రావాల్సిన వాటా ఎవరు గుంజుకుంటున్నారు, ఎవరు తింటున్నారు? మరి మనం ఎప్పుడు ఈ వాటా కోసం ఈ సీఎం పోస్టులు పిఎం పోస్టులు మనం ఎప్పుడు ఉంటారంటే ఎప్పుడు మనం దాని గురించి ఆలోచించాం. అందుకోసమే రాష్ట్ర జనాభాలో 50% బీసీలే ఈ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రులు కావాలి, లేదంటే దళితులు ముఖ్యమంత్రి కావాలని సందర్భంగా ఉంటుంది. కానీ దళితులు కాలే పరిస్థితి లేదు, బీసీలు అంతకన్నా అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా లేనటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి వీళ్ళు కావట్లేదు. కానీ ఏ మాత్రం జనాభా లేని 1%, 2% లేని జనాభా ఇవాళ వాళ్ళు రాష్ట్ర సీఎం హోదాలో ఉంటే మనం వాళ్ళకు బదిలీ చేసేటువంటి సందర్భాలు కూడా మనం. అందుకని ఇప్పుడే జరిగేటువంటి నేపథ్యంలో ఇలా కులగణన పైన సర్వే జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఇలా ప్రధానంగా కూడా చర్చించే నేపథ్యం ఉంది. రాష్ట్ర జనాభాలో 50% బీసీలటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక స్టార్ట్ అయింది, రచ్చ ఉంటుంది. నుమాయిష్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ మొదలైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీరామ్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభించారు. నుమాయిష్ 47 రోజుల పాటు రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. వారాంతర సెలవు రోజులు రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఇందులో ఈసారి 2,000 స్టాళ్లు ఏర్పడడంతో ఎంట్రీ ఫీజును 50కి నిర్ణయించారు. మినీ ట్రైన్తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శనలో ప్రత్యేకంగా ఆర్షణ నేపథ్యం ఉంది. దీనివల్ల కొంతమంది నుమాయిష్ వల్ల దీనివల్ల వాళ్ళ చాలా వరకు ఇబ్బంది పడ్డారు సందర్భాలు. గతంలో కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని విషయంలోనే 2 మంత్రులు కూడా ప్రారంభించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దాని ప్రధాన వార్త. మరో 3,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి ఇప్పటికే 56,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ 7న బండ్ల వేలంలో పాల్గొన్న నిర్ణయం. రాష్ట్ర అప్పుల్లో కురుకుపోయిందని పదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పుల్లో రామచంద్ర అంటూ భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ముందు క్యూ కట్టేందుకు పోటీపడుతున్నది. రాష్ట్రాలు అధికారం చేపట్టిన తర్వాత ఆర్బీఐ నుంచి 56,000 కోట్లు అప్పులు తీసుకోగా మరో 3,000 కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ 1,000 కోట్లు విలువైన 3 బాండ్లను 29 ఏళ్లుగా 30 ఏళ్ల కాలానికి ఆర్బీఐకి జారీ చేసింది. ఈ నెల 7 నిర్వహించే వేలలో పాల్గొని 3,000 కోట్ల రుణం పొందేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న మంగళవారం ఆర్బీఐ నిర్వహించే వేలలో పాల్గొని 10,000 కోట్ల రుణం సమీకరణ చేరిన నేపథ్యం కూడా ఉంది. మళ్ళొకసారి కూడా 3,000 కోట్లు అప్పు తీసుకున్న నేపథ్యం ఉంది అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే 56,000 కోట్ల రూపాయలు కూడా అప్పు తీసుకున్నది. మళ్ళొకసారి కూడా 3,000 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది రైతులను ఎత్తిన గ్రీన్ఫీల్డ్ పిడుగు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు మరో భూసేకరణ చేసిన ప్రభుత్వం ఇప్పటికే ఓఆర్ నుంచి పంజగుట్ట వరకు సేకరణ పూర్తి. మీర్ఖాన్పేట ఆకుతోటపల్లి 2వ విడతకు నోటిఫికేషన్. మొత్తంగా 550 ఎకరాలు సేకరించే విషయంలో సర్కారు ఉన్నటువంటి నేపథ్యం, దానివల్ల ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా ఇస్తున్నాం. 42% కోట ఇవ్వాల్సిందే. శుక్రవారం హైదరాబాద్ ఇంద్రపార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి కవిత బీసీ డిక్లరేషన్పై మాట తప్పితే తరిమి కొడతాం. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత ఇవాళ బీసీల గురించి అక్క మాట్లాడుతుంది. ఈరోజు బీసీల గురించి మాట్లాడుతుంది. బీసీలు ఎక్కడ వేలు 50% అని బీసీలకు సంబంధించిన అంశాన్ని తెరపై తీసుకొచ్చారు. ఇవాళ అక్క బీసీల నినాదం ఎత్తుకుంటే ఇవాళ బీసీకి సంబంధించిన డిక్లరేషన్ విషయంలో మాట్లాడుతున్నారు. ఒక పక్కన ఇవాళ బీసీలకు సంబంధించిన ఏదైతే కులగణన సర్వే చేస్తే 50% బీసీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీసీలకు 50% ఉన్నటువంటి బీసీలు ఎక్కడ వేలు ఏమైపోయినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అమలు చేయాలని కేంద్ర కులగణన చేపట్టాలి. బడుగులు అంటే కాంగ్రెస్ బీజేపీకి ఎందుకంత చులకన? ఆమెలో అడగడం తప్ప బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్ధి దీనిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చ సిద్ధం. నెహ్రూ జమానా నుంచి దశగా చెప్పింది తప్పైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీసీల పక్షాన మీరు నిలబడితే ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు? కల్వకుంట్ల కవిత. ఇది ఉన్నటువంటి జైభీమ్ దినపత్రికలో పాటు వివిధ దినపత్రికల నుండి ప్రధాన వార్తలు సారాంశం మాని వార్త. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైభీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విలువైన కామెంట్ చేయండి. ఇది మన టీవీ మన గొంతుక. థ్యాంక్ యూ సో మచ్. జైభీమ్.